సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో ఆర్బీఐలో ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో మీరు ఏదైనా డిగ్రీ చేసినా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీని స్టార్టింగ్ శాలరీయే 60,000 ఉంది. సో ఈ కంప్లీట్‌గా ఈ నోటిఫికేషన్‌లో గురించి మనం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి, డీటెయిల్‌గా ఈ నోటిఫికేషన్ గురించి నీకు డిస్కస్ చేస్తాను. సో వెబ్‌సైట్‌లో ఇక్కడ వెబ్‌సైట్ మీకు కనిపిస్తుంది కదా! opportunities.rbi.org. దాంట్లో మనకి నోటిఫికేషన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 16థ్ రిలీజ్ అయింది. సో రిక్రూట్మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్యానల్ ఇయర్ 2025 ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది నోటిఫికేషను. సో దీనిపైన క్లిక్ చేద్దాం. సో మనం ఈ నోటిఫికేషన్ గురించే డిస్కస్ చేద్దాం. మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! ఇదే నోటిఫికేషను. సో, సో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? సో టోటల్‌గా ఈ ఈ జాబ్‌కి పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ పోస్ట్‌కి దాదాపు 600 వేకెన్సీలున్నాయి. 650 ఉన్నాయి ఇండియా మొత్తానికిది. ఓకే. సో దీనికి సో ఏ విధంగా ఎగ్జామ్ పెడతారు? ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే దీనికి మెయిన్‌గా ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్ 2 ఎగ్జామ్‌లుంటాయి. సో 2 ఆబ్జెక్టివ్ టైపే. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీలో పోస్టింగ్ వస్తే తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ ఉంటది. ఒకవేళ మీకు కర్ణాటకలో పోస్టింగ్ వస్తే మీకు కర్ణాటకలో జాబ్ చేయాలనుకుంటే కన్నడ ఉంటది. అలాగా బాంబేలో అంటే మరాఠీ. ఇంకా వేరే దగ్గర వేరే స్టేట్‌లో హిందీ అనుకోండి. ఇప్పుడు కేరళకెళ్తే మలయాళం. అలాగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటది. ఈ 2 క్లియర్ అయింటే మీరు ఆ స్టేట్‌లో వర్క్ చేయాలంటే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో, కంపల్సరీ ఇక్కడ ఇక్కడ ఏపీ, తెలంగాణ ఉన్న వాళ్ళకి ఈ లోకల్‌గా ఉన్న పీపుల్‌కి అడ్వాంటేజ్. ఎందుకంటే నార్త్ వాళ్ళు ఇక్కడ అప్లై చేయలేరు కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో వాళ్ళు క్లియర్ చేయలేదు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉండదు. సో, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి కంప్లీట్‌గా దీని గురించి చూడండి. ఇది కంప్లీట్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్. మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్‌గా ఆన్‌లైన్ అప్లై చేయాలి. సో, సెలక్షన్ అనేది మీకు చెప్పాను కదా! ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ 3 దానిపైన సెలక్షన్స్ ఉంటాయి. సో, ఇది కంప్లీట్‌గా ఆన్‌లైన్ అప్లికేషను. సో, దీనికి అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 16థ్ నుంచి స్టార్ట్ అయింది. సో, మార్చ్ 8థ్ లాస్ట్ డేట్. సో, పేమెంట్ గూడా 16థ్ నుంచి మార్చ్ 8థ్ వరకు పే జేసుకోవచ్చు. సో, ఎగ్జామ్ డేట్ గూడా ఇచ్చేసారు. ఏప్రిల్ 11థ్ ఉంటది. ఏది ప్రిలిమినరీ. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి జూన్ 7థ్ ఉంటది. సో, ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవి. సో, నెక్స్ట్ చూడండి. సో, ఎగ్జామ్‌లో ఇది వేకెన్సీస్ చూద్దాం నెక్స్ట్. సో, ఇక్కడ వేకెన్సీస్ చూడండి. టోటల్‌గా 650 అని జెప్పాను. ఇక్కడ బెంగుళూరులో గూడా ఉన్నాయి. సో, బెంగుళూరులో టోటల్‌గా 24 ఉన్నాయి. దీనిలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ ఉన్నాయి. సో, మనకి హైదరాబాద్ చూడండి. ఇక్కడ హైదరాబాద్‌లో దాదాపు మనకి 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో, హైదరాబాదు. తర్వాత మనకి సో, చెన్నైలో ఉన్నాయి. సో, చెన్నైలో అంటే మీరు తమిళ్ రావాలండి. సో, ఇక్కడ మనకి తెలుగు స్టేట్ వాళ్ళు హైదరాబాద్‌కి అప్లై జేసుకోవచ్చు. ఇంకా వేరే స్టేట్ కంటే మీకు వేరే లాంగ్వేజ్ వచ్చుంటేనే మీరు అప్లై ఇప్పుడు కర్ణాటకలో అప్లై చేయాలంటే మీకు కన్నడ వచ్చుండాలి. సో, అది అండి. టోటల్‌గా 650 వేకెన్సీ ఉన్నాయి అక్రాస్ ద ఇండియా. సో, మీరు తమిళనాడుకి అప్లై చేయాలంటే తమిళ్ వచ్చుండాలి. లోకల్ లాంగ్వేజ్ వచ్చుండాలి. సో, అది. ఎవరికైతే హిందీ వచ్చో వాళ్ళకైతే అడ్వాంటేజ్. వేరే స్టేట్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్‌గా 650 వేకెన్సీస్ ఉన్నాయి. సో, నెక్స్ట్ మెయిన్ ఎడ్యుకేషన్ ఏజ్ లిమిట్ ఎంత అంటే 20-28 ఇయర్స్ ఉండాలి ఏజ్ లిమిట్. తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్టీ, ఎస్టీకి 5 ఇయర్స్. సో, ఓబీసీకి 3 ఇయర్స్. సో, ఎక్స్ సర్వీస్ మెన్‌కి వాళ్ళకి ఉన్నాయి. తర్వాత ఫిజికల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్. సో, ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా 3 ఇయర్స్. ఏదో వర్క్ చేస్తుంటారు కదా! వాళ్ళకి. సో, ఇది ఏజ్ లిమిట్ 20-28. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. సో, మీరు ఏదైనా సరే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అనమాట చేసుంటే మినిమమ్ 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి అగ్రిగేట్‌గా. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ పీసీ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా డిగ్రీ చేసుండాలి. మినిమమ్ ఇక్కడ చూడండి మినిమమ్ 50%. ఓకే. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్‌కున్నాయి. సో, తర్వాత ఇంకో మెయిన్ ఏందంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చుండాలి. చదవడం గాని, రాయడం గాని, మాట్లాడడం గాని వచ్చుండాలి. ఇప్పుడు సపోజ్ మీరు హిందీకి నార్థన్ స్టేట్‌లో అప్లై చేయాలంటే హిందీ చదవడం, రాయడం, మాట్లాడడం అది రావాలి ఖచ్చితంగా. సో, ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. సో, ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది ఆహ్, అది. సో, ఇంకొకటేందంటే ఈ పర్సెంటేజ్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారు అనేది చూడండి ఇక్కడ. సో, ఇప్పుడు అగ్రిగేట్‌గా ఓవరాల్‌గా ఆహ్, 50% ఉండాలి. మినిమమ్ 50% ఉండాలి. సో, అది.
సీజీపీ నుంచి పర్సెంటేజ్ ఇక్కడ 6.75 అంటే 60%. సో, ఇక్కడ చూసుకోండి. ఈ నోటిఫికేషన్ క్లియర్‌గా చదవండి. ఏ విధంగా నార్మలైజ్ చేస్తారు ఈ పర్సెంటేజ్ కూడా. సో, తర్వాత మెయిన్ మనకి ఎగ్జామినేషన్‌కి ఏమేం సిలబస్ ఏంటి అదన్నీ చూద్దాం. సో, ప్రిలిమినరీ ఎగ్జామ్‌కి ఎన్ని మార్క్స్‌కుంటది, మెయిన్స్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్‌కుంటది, తర్వాత లాంగ్వేజ్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనకు డేట్ ఇచ్చేసారు. సో, ఇక్కడ మనకి ప్రిలిమినరీ కూడా ఆబ్జెక్టివ్, మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్. సో, ప్రిలిమినరీలో టోటల్‌గా 100 మార్క్స్‌కుంటది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్క్స్, ఆహ్, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్క్స్. టోటల్ 100 మార్క్స్. సో, 1 అవర్ టైమ్ ఉంటది. సో, ఇది ఇది క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఉంటది. సో, మెయిన్స్ అనేది ఇది కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే. సో, రీజనింగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఓవరాల్‌గా ఇది 200 మార్క్స్‌కుంటది. సో, 200 క్వెషన్స్ ఉండాది. ఒక్కో దానికి 1 మార్క్. సో, ఇది 135 మినిట్స్. సో, 135 మినిట్స్ అంటే 2 అవర్స్ 15 మినిట్స్ టైము. సో, తర్వాత లాంగ్వేజ్ టెస్ట్. సో, ఎవరైతే ఇక్కడ మెయిన్స్ దాంట్లో క్వాలిఫై అవుతారో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటది. ఇది ఆఫ్‌లైన్‌లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్ విల్ బి కండక్ట్ ఇన్ ఆఫ్‌లైన్‌లో ఉంటది. సో, ఆఫ్‌లైన్‌లో ఉంటది కన్సర్న్ స్టేట్‌లో. సో, ఇది ప్రాసెస్. సో, మీరు అప్లికేషన్స్ అనేది అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి సాలరీ చూద్దాం. సాలరీ ఏ విధంగా ఉంటది. సో, ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి స్టార్టింగ్ ఇక్కడ ఇది బేసిక్ పే. అన్నీ ఇంక్లూడింగ్ చేస్తే అన్నీ ఇంగ మొత్తం డీఏ గాని, హెచ్ఆర్ అన్నీ ఇంక్లూడ్ చేసి స్టార్టింగ్ సాలరీ 58,515 ఇంగ తర్వాత హౌస్ రెంట్ కూడా ఉంటది అలవెన్స్. 15% ఆఫ్ పే. దీంట్లో ఈ 58,000లో మళ్ళీ సో, మనకి మినిమమ్ స్టార్టింగ్ సాలరీయే 60,000 ఉంటది అన్నీ కలుపుకుంటే. సో, ఇంకా హౌసింగ్ పే ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఇది మెయిన్. సో, సాలరీ కూడా మంచి సాలరీ ఉన్నాయి. సో, మీరు ఏదన్నా డిగ్రీ చేసి మీ ఏజ్ లిమిట్ 22 28 ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఉంది. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తది. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్‌లకి సో, ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఈ ఎగ్జామ్ రిలేటెడ్‌గా ఏమేమి క్వెషన్స్ ఉంటాయి, ఎలా ఉంటదని చెప్పి వాళ్ళకి ముందుగానే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటది. దీనికి లాస్ట్ ఇక్కడ చూడండి. సో, ఈ ట్రైనింగ్ అనేది మీకు ఆన్‌లైన్‌లో ప్రొవైడ్ చేస్తారు. మీరు దీన్ని కూడా అప్లై చేసుకోండి. సో, ఎవరికైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలంటే, సో, ఇక్కడ ఎస్టీ, ఎస్టీ వాళ్ళకి ఫీజెస్ అని రూ. 50. జనరల్ ఓబీసీ వాళ్ళకి రూ. 450. ఎగ్జామినేషన్ ఫీ, ఇంటిమేషన్ ఫీ అనమాట. ఆన్‌లైన్‌లో కంప్లీట్‌గా ఇది. సో మీరైతే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా అప్లై చేసుకోండి. సో, ఫైనల్‌గా అయితే ఇది నోటిఫికేషను. సో, ఈ వీడియో కానీ మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి. సో, ఫైనల్‌గా మీ లింక్ కోసం మీకు అప్లై చేసే లింక్ కోసం లింక్ కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో ఆర్‌బీఐ లింక్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను లింక్ అయితే పంపిస్తాను. సో, ఇది కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. పేమెంట్ కూడా ఆన్‌లైన్‌లో, అప్లికేషన్ కూడా ఆన్‌లైన్‌లోనే. ఓకే. సో, ఇది వెబ్‌సైటు. నోటిఫికేషన్ మొన్నే రిలీజ్ అయింది కాబట్టి, సో, కంప్లీట్ నోటిఫికేషన్ ఇది మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా! సో, మీ అప్లికేషన్‌లో కంప్లీట్‌గా మీ నేమ్ అవన్నీ యాస్ పర్ ఎస్ఎస్‌సి ప్రకారమే పెట్టండి. నేమ్ గాని, మీ ఫాదర్ నేమ్ గాని, ఇవి గాని ఏదైతే ఉన్నాయో ఓకే. సో, ఇది కంప్లీట్‌గా నోటిఫికేషను. సో, ఓవరాల్‌గా 650 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఉంది గదా! ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు నోటిఫికేషన్‌కెళ్తే ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్. సో, ఇక్కడ సెపరేట్‌గా మళ్ళీ లింక్ వచ్చింది చూడండి. ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషను 16థ్ నుంచి స్టార్ట్ అయింది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ చూడండి. హౌ టు అప్లై ఉంది ఇక్కడ. కొన్ని ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వెషన్స్ ఉన్నాయి. మీకు చూపిస్తాను. సో, మెయిల్ ఐడీ ఉండాలి. మీకు ఫోన్ నంబర్ సెపరేట్‌గా ఉండాలి. ఆహ్, దాంతోనే రిజిస్టర్ చేసుకోవాలి ఇది. సో, ఇక్కడ కనిపిస్తుంది గదా! మీకు స్క్రీన్ పైన ఇది అప్లికేషను. మీకు లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఎవరికైతే లింక్ అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే షేర్ చేస్తాను. సో, ఇక్కడ చూడండి ఆన్‌లైన్ పేమెంటు. సో, హౌ టు అప్లై ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! ఈ న్యూ రిజిస్ట్రేషన్ పైన మీ బేసిక్ డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ ఇక్కడ మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము
ఫుల్ నేము, సో మొబైల్ నంబరు, ఆల్టర్‌నేటివ్ నంబర్ ఇవన్నీ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకొని మెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ వస్తది. తర్వాత ఫోటో సిగ్నేచరు మిగతా మీ ఏదైనా అప్‌లోడ్స్ ఉంటే ఫోటో సిగ్నేచర్ అప్‌లోడ్స్ ఉంటాయి. అవన్నీ చేసుకొని తర్వాత పేమెంట్ అనేది చేసుకోవాలి. ఇది కంప్లీట్‌గా అప్లికేషన్ ప్రాసెస్. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.